హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. మనిషి ఎంత స్వార్థపరుడో, మనిషి చచ్చినా తన స్వార్థం చావలేదు. అదేంటో ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి ఒక వృద్ధుడిని తీసుకొని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు ఏంటి, ఎందుకు వచ్చారు అని అడిగారు. తీసుకొచ్చిన వ్యక్తి వృద్ధుడిని చూపిస్తూ, ఇతను ఎవరో నాకు తెలియదు, అనాథలాగా రోడ్డుపై తిరుగుతుంటే పాపం అనిపించి ఈ ఆశ్రమంలో చేర్పిద్దామని తీసుకొచ్చాను అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరైనా సొంత వాళ్ళు ఉండాలి, ఎలాంటి ఆధారం లేకుండా మేము చేర్చుకోబోమని ఖరాఖండిగా చెప్పారు ఆ ఆశ్రమం వాళ్ళు. అప్పుడు ఆ వృద్ధుడిని తీసుకొచ్చిన వ్యక్తి ఒక ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె గతంలో ఈ ఆశ్రమానికి సభ్యులు కూడా కొంత అమౌంట్ డొనేట్ చేసింది కూడా. ఆమె మంచి పొజిషన్లో ఉంది. ఆమె మాటకు అక్కడ వాల్యూ ఉంది. ఆ ఫోన్లో ఆమెకు జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత ఆమె వెంటనే ఆశ్రమానికి ఫోన్ చేసి అతను చెప్పిందంత నిజమే, చేర్చుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సరే అని వాళ్ళు ఆ వృద్ధుడిని ఆశ్రమంలో చేర్చుకున్నారు. అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చేర్పించిన వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి ఆ వృద్ధుడిని చూసి వెళుతున్నాడు. ఒకరోజు అనారోగ్యంతో ఆ వృద్ధుడు మరణించాడు. అనాథలకు ఆ ఆశ్రమం వాళ్ళు అన్నీ చూసుకుంటారు. అన్ని కార్యక్రమాలు ముగించేశాడు. చనిపోయే ముందు అతను ఒక వీలునామా రాసి చనిపోయాడు. దాని సారాంశం ఏంటంటే, తను బాగా ఉన్న రోజుల్లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి తదనంతరం ఆ డిపాజిట్ సొమ్మును అంతటిని ఇలాంటి వారికి చెందేలా అని చెప్పి రాశాడు. అతనికి ఎవరూ లేరు కదా, సరే అంతా అయిపోయింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సడన్గా ఆ వృద్ధుని చేర్పించిన వ్యక్తి ఆశ్రమానికి వచ్చి, వృద్ధుడు రాసిన వీలునామా నాకు కావాలి అని వాళ్ళని అడిగాడు. అందుకు వాళ్ళు, ఆ వృద్ధునికి ఎవరూ లేరుగా, ఇతను అనాథ అని మీరే చెప్పారు, అయినా అతను రాసిన వీలునామా మీకెందుకు ఇవ్వాలి, నీకేం సంబంధం, తీసుకొచ్చి చేర్పించి వెళ్ళిపోయావు, ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పారు నిర్వాహకులు. అతను ఇక చేసేది లేక అప్పుడు బయట పెట్టాడు జీర్ణించుకోలేని చేదు నిజం. అతను ఎవరో కాదు, నా తండ్రి. ఇంట్లో నా భార్య గొడవ పెట్టింది, నేను ఉండాలా లేక ఆ ముసలోడు ఉండాలో తేల్చుకోమని. ఏమీ చేయలేని పరిస్థితిలో అందుకే ఇలా చేశాను. ఎక్కడ మానవత్వం, ఎక్కడ మనిషి? దీనిని బట్టి చూస్తే ఒక్కో పూట కూడా అన్నం పెట్టడానికి మనసు లేక ఇంటి నుంచి తరిమేసిన ఆ వృద్ధుడిని ఆదరించి హక్కున చేర్చుకొని తన మంచి చెడ్డలు చూసిన ఆశ్రమానికి డబ్బులు ఇవ్వాలి. కానీ ఆ వృద్ధుడు ఏం చేశాడో తెలుసా? అలా ఇవ్వకుండా తన తదనంతరం తన కొడుక్కి చెందేలా వీలునామా రాశాడు. చూశారా మనిషి ఎంత స్వార్థపరుడో? మనిషి చచ్చినా తన స్వార్థం చావలేదు. ఇదే కదా స్వార్థానికి నిలువెత్తు నిర్వచనం. ఏం చేస్తారు లేండి, భార్యలకు ఒప్పించలేరు, తల్లిదండ్రులను నొప్పించలేరు, వేరే దారి లేదు. ఇది న్యాయమో అన్యాయమో మీరే కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.